ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము కిష్కింధకాండ. అదిగో దూరంగా లంకాపట్టణంలో అశోకవనంలో సీతమ్మ కూర్చొని ఉండటము నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటే సీతమ్మ యొక్క దర్శనం చేయవచ్చు. గంధర్వులకు కామం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది. కానీ వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాడు. కానీ ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు. అది చూసిన నాకు కోపం వచ్చి నా కొడుకును నిందించాను. అప్పుడు సుపార్షుడు ఇలా అన్నాడు: నా దోషం ఏమీ లేదు. నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను. ఏదైనా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదామనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశంలో నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు మెడలో తెల్లటి ముత్యాలహారం వేసుకొని తెల్లటి బట్ట కట్టుకొని వెళ్తున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హా రామ, హా లక్ష్మణ అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కానీ వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి నాకు దారి విడిచిపెట్టు అన్నాడు. ఎంతటి వాడైనా అలా బ్రతిమిలాడుతూ సామంతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అలాంటి వాడిని ధిక్కరించకూడదు కదా. అందుకని నేను వాడిని వదిలేశాను. వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి అదృష్టవంతుడివిరా, బ్రతికిపోయావు. వాడు దుర్మార్గుడు. వాడి పేరు రావణాసురుడు. చాలా బలవంతుడు. వాడికి విశేషమైన వరాలున్నాయి అని చెప్పి వెళ్ళారు. ఈ విషయాన్ని నా కొడుకు చెప్పటం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మను రావణాసురుడే అపహరించి లంకకు తీసుకెళ్లాడు. నేను వింధ్యాపర్వతం మీద రెక్కలు కాలి పడిపోయినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తర్వాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు. నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని పర్వతం మీద నుంచి కిందికి దూకి మరణిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదాలకు నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకుని మెల్లగా ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడు ఆ మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే అభిషేకం చేయబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్లు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరతాయో అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటికి వచ్చి నన్ను చూసి, నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను. నువ్వు నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్విలా రెక్కలు కాలిపోయి ఉన్నావేంటి అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన, సంపాతి, నువ్వు బెంగ పెట్టుకోకు. భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మను అన్వేషిస్తూ వానరాలు వస్తారు. వాళ్లకు నువ్వు మాట సహాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణుని చూడాలని ఉంది, కానీ అంతకాలం ఈ శరీరంలో ఉండాలని లేదు. శరీరాన్ని విడిచిపెట్టద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రము ఈ కొండ మీదే వేచి ఉండు. నీకు ఇంకొక విషయం చెప్తాను. సీతమ్మను అపహరించిన తర్వాత ఆమెను వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు. దివ్యమైన భోజనం పెడతాడు. కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు. ఒక్క మెతుకు కూడా ముట్టదు. ఆ తల్లి కోసం దేవేంద్రుడు ప్రతిరోజు దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కానీ సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె పైన ఉన్న పాయసాన్ని తీసి, ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణుడు బ్రతికుంటే ఈ పాయసం వారికి చెందుగాక. ఒకవేళ రామలక్ష్మణుడు శరీరాలను విడిచిపెట్టి ఉంటే ఊర్ధలోకాలలో ఉన్న వాళ్లకు ఈ పాయసం చెందుగాక అని భూమి మీద ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టింది కాదు. ఈ విషయాన్ని వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకనే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలా బ్రతికి ఉన్నాను. సంపాతి ఈ మాటలు వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అప్పుడు ఆయన తన ఎర్రటి రెక్కలను అటు ఇటు ఊపి చూసుకున్నాడు. ఆనందంతో సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.